చెప్పుకోబోయే పాలసీ ప్రొటెక్షన్ సొల్యూషన్. ప్రొటెక్షన్ సొల్యూషన్ అంటే ఎందుకు ప్రొటెక్షన్ అన్నాడు అక్కడ అంటే మనల్ని రిస్క్ కవర్ చేస్తాడు. మన హ్యూమన్ లైఫ్ ఆధారంగా కంప్లీట్గా ఇన్సూరెన్స్ అయితే హ్యూమన్ లైఫ్ ఆధారంగా ఉంటుంది. కాకపోతే ఇది ఇంకా పర్టికులర్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే తక్కువ అమౌంట్ కట్టి ఎక్కువ బెనిఫిట్ తీసుకుంటాం కాబట్టి మనం ప్రొటెక్షన్ సొల్యూషన్స్ అనేది ఎవరికి ఇస్తాము? కస్టమర్కి ఇస్తాము. సో కస్టమర్కి సంపూర్ణ రక్ష ప్రామిస్ అనే పాలసీ మనం ఏంటంటే టర్మ్ పాలసీ కావాలంటే మనం చదివేటట్టుగా చెప్పామనుకోండి, కస్టమర్కి రెండు మూడు రకాల షాక్లు ఇస్తాడు మీకు. ఒకసారి కస్టమర్ ఇంటర్మీడియట్ క్లాస్ చదివి ఉండొచ్చు, డిగ్రీ లేదని చెప్తాడు. లేకుంటే టైం పడి కస్టమర్కి 35 సంవత్సరాల తర్వాత అంటే ఆయన తీసుకోవాలన్న ఆశ ఆలోచన చాలా గాఢంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీ కోసం. అయితే ఏజ్ మనం ఏం చెప్పింటాం, ఫస్ట్ 35 years వాళ్ళకి మనకు చెప్పి ఉండాలి. మంచి అడ్వైజర్ అయితే ఏం చేస్తాడు, మంచి అడ్వైజ్ చేస్తాడు. ఫస్ట్ 5 lakhs సంవత్సరం ఆదాయం ఉండాలి. అది పే స్లిప్స్ కావచ్చు, లేకపోతే మనకి ఐటీఆర్ కావచ్చు, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే అనే కస్టమర్తో మనం మాట్లాడి ఉంటాం అడ్వైజర్గా. వాళ్ళు అన్ని మూవ్ అంటారు. లాస్ట్ చూస్తే 4,70,000, 4,60,000 మా సిఏ చేయలేదు, ఈ 2 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాలు చేయలేదు, లాస్ట్ ఇయర్ 1 year ఒకటే ఉంది, పే స్లిప్స్ చెప్పాను కానీ అంత లేదు. సో ఇలాంటి మాటలు మాట్లాడతారు. అందువలన వాళ్ళ దగ్గరికి సమాచారం అనేది క్లియర్గా తీసుకుంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు 36 సంవత్సరం పడ్డదనుకోండి, అప్పుడే ఒక వారం కిందనో 2 రోజుల కిందనో నిన్ననే చేంజ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు 7.5 lakhs ఉంటేనే ఎస్ఆర్పి పాలసీ ఇస్తాం, లేకపోతే ఇవ్వం. గ్రాడ్యుయేట్ ఖచ్చితంగా ఉండాలి, ఇంటర్మీడియట్ 10th class వాళ్ళకి ఇవ్వం. సో ఎస్ఆర్పి పాలసీ ఎప్పుడు ఇవ్వలేనప్పుడు ఏం తెలుస్తుంది, కస్టమర్తో మీరు 10 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. లేకుంటే అనుకోండి మీకు తెలియదు అసలు అంటే కస్టమర్కి ఎస్ఆర్పి ఇచ్చేసి వస్తారు. అప్పుడు మీ అప్లైన్ లీడర్ అసలు ఏందబ్బా అసలు కొంచెమైనా ఆలోచించాలి కదా, నన్ను అడిగితే మీ అప్లైన్ లీడర్ అంటాడు. లేకపోతే ఆ పాలసీ ఇంకేం లేదు, ఇంకా ఆ పాలసీ పోతుంది. ఇంకా మీరు తప్పు చెప్పారనుకోండి ఒకసారి కస్టమర్కి, ఇంకా వేరే పాలసీ మీరు సజెస్ట్ చేసినా ఆయన నచ్చదు. ఎస్ఆర్పి పాలసీ మీరు 40,000తో ₹1 కోటి అని చెప్పి మళ్ళీ తర్వాత సేవింగ్ పాలసీ ఇస్తే ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. సో ఎనీవే కస్టమరు మన అండర్ రైటింగ్ గైడ్ లైన్స్ కి తగ్గట్టుగా లేడు అనే విషయం మనం పేపర్తో రాసినప్పుడు మాత్రమే పూర్తి పేరు, వాళ్ళ సంవత్సర ఆదాయము, వాళ్ళ పూర్తి డేట్ ఆఫ్ బర్త్, మంత్, డేట్, ఇయర్, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఏ కంపెనీలో చేస్తారు రాయండి. సో కస్టమర్స్కి ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఏమనుకోకండి, చిన్న క్వశ్చన్స్ తీసుకుంటే మీకు ప్రొటెక్షన్ కావాలి కదా. ప్రొటెక్షన్ అంటే టర్మ్ పాలసీలు కొంచెం ఆఫ్టర్ కరోనా తర్వాత స్ట్రిక్ట్ ఉన్నాయి. ఒకప్పుడు రకరకాలుగా ఉండేవి, ఇప్పుడైతే అందరికి అవగాహన వచ్చింది కాబట్టి మీ దగ్గర కొంత సమాచారం తీసుకుంటాము. ఆ సమాచారం తగ్గినట్టుగా మా దగ్గర 35 పాలసీలు ఉన్నాయి, 35 పాలసీలు దాకా ఉన్నాయి. సో అందువలన మీకు ఏ సజెస్ట్ అయితే తెలియదు కాబట్టి కొంచెం మీరు సమాచారం ఇస్తే దాని దగ్గర నేను మీకు పాలసీ చెప్తాను అని చెప్పాలి. ఎనివే సంపూర్ణ రక్ష ప్రామిస్ ఇది ఉంది. సో ఇదేదో ఉంది కొత్తగా ట్రై చేద్దామని పిఓఎస్ ట్రై చేశారనుకోండి. సో పిఓఎస్ రేట్లు వేరుండొచ్చు. పిఓఎస్ అంటే ఏంటి, మనకు పార్ట్ టైం మీరు ఎగ్జామ్ రాసి వచ్చారు, అందరు ఎగ్జామ్ రాయకుండా వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. సో వాళ్ళకి 3 నెలల తర్వాత కోడ్ వెళ్ళిపోతుంది. మీరు అసలు సంవత్సరం వరకు 2 యాక్టివేట్ చేసినా మీ కోడ్ అలాగే ఉంటుంది. కనీసం 365 రోజులు ఒక్క పాలసీ చేయలేరండి. చేయలేకుంటే వాళ్ళు అన్ఫిట్ ఖచ్చితంగా 100%. ఎందుకంటే 365 రోజులు ప్రయత్నించలేదు. 365 సూర్యోదయాల్లో ఒక్క సూర్యోదయం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అని అంటే అసలు సూర్యోదయం చూడడానికి ఇంట్రెస్ట్ లేదేమో నాకు అని అంతే. సో ఎనీవే కొంచెం ఎవరైనా ఎంత వాళ్ళైనా ప్యాషన్ ఉన్నా లేకపోయినా లీడ్స్ జనరేట్ చేస్తే కనీసము నెలకి ఒక్క 25,000-30,000 పాలసీ అనేది ఈజీగా చేయొచ్చు. 2 చిన్న పాలసీలు ఖచ్చితంగా యాక్టివ్ అవ్వచ్చు. సంపూర్ణ రక్ష ప్రామిస్ ఇవ్వలేనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు మీకు యూట్యూబ్లలో కనపడుతుంటాయి శుభ్ శక్తి, ఇదే అనమాట శుభ్ శక్తి ఊరికే ఫ్రీగా ఇవ్వరు, సేవింగ్ పాలసీ కాదు. ఖచ్చితంగా కొందరు తెలివిగా ఏం చేస్తారు, నాకు పాలసీ ఉంది ఆల్రెడీ, లేకపోతే నాకు ఏజ్ తర్వాత, లేకపోతే నాకు ఎక్కువ హైట్ వెయిట్ ఇట్లా ఉన్నా, నాకు బాగా ఐడియా ఉంది, మా భార్యకి ₹1 కోటి బాగుంటది, నాకు కాకుంటే ఆమెకి అని చెప్పేసి ఆశ ఎవరికైనా ఉంటుంది. ఆశ కాదు, గ్రీడీనే ఉంటుంది అనమాట, ఎవరికైనా దురాశనే ఉంటుంది. సో ఫ్రీగా వస్తుంది అంటే. సో అప్పుడు శుభశక్తికి మనం ఖచ్చితంగా ఫ్రీగా ఏమీ ఇవ్వము. ఖచ్చితంగా మనం అండర్ గైడ్లైన్స్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్ఆర్పికి ఏవైతే పాలసీకి ఉంటాయో అదే రూల్స్ వర్తిస్తుంది అనమాట. అదే రూల్స్ ఎందుకు, గ్రాడ్యుయేట్ ఉండాలి, ఖచ్చితంగా సంవత్సర ఆదాయం 5 lakhs ఉండాలి, 35,000 దాటితే 7.5 lakhs ఉండాలి. శుభశక్తి యూట్యూబ్ లో డే ట్రేడర్ తెలుగులో చెప్పినంత ఈజీగా మనం ఈ పాలసీ ఇవ్వలేము. ఒకవేళ రెగ్యులర్ పేజ్ అన్ని ఉండి
సో జాబ్ చేస్తూ శాలరీ ఉండి మంచి నీట్గా ఉండి అన్ని ఉన్న తర్వాత ఆమెకి రెగ్యులర్ పే మీరు సజెస్ట్ చేస్తే, లాస్ట్ టైం మనం రెగ్యులర్ పే గురించి చెప్పాం, లాస్ట్ శనివారం అంతకుముందు కూడా చెప్పాము. సో రెగ్యులర్ పే సజెస్ట్ చేస్తే అప్పుడు 25,000 అట్లా 24,000 అలా వచ్చింది అనుకోండి. చిన్న ఏజ్ అయితే 18,000 కూడా వస్తుంది. ఆ 18,000 డివైడ్ బై 365 రోజులు వేసాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా చాలా తక్కువ వస్తుంది. ఓకే, సో ఎనివే వాళ్ళు అనుకున్నట్టే వస్తుంది. అలా కాకుండా మీరు దయచేసి ఈ శుభశక్తి అయినా శుభశక్తి సెలెక్ట్ అంటే ఏంది, ఎంఆర్ఎస్ఎస్ అనమాట ఇది. సో శుభశక్తి సెలెక్ట్ అయినా, శుభ్రక్షక్ సెలెక్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ జీవన్ బీమా, ఇవన్నీ మీరు ఇన్ని ఉన్నాయి పాలసీలు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్ని వదిలేసేయండి. ఓన్లీ ఎస్ఆర్పి ఇవ్వండి, తర్వాత మహారక్ష సుప్రీం సెలెక్ట్, ఈ 2 పాలసీలు మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వండి. వేరే పాలసీల జోలికి వెళ్ళకండి. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ కి ₹1,00,00,000 లేదా ₹2,00,00,000 ప్రొటెక్షన్ కలిగి ఉంటే వాళ్ళ భార్యకి మనం వెంటనే గుర్తు రావాలి. ఎప్పుడు క్లాస్ వినే అడ్వైజరు, షార్ప్ ఉండే అడ్వైజర్ ఒకసారి కాకుండా 2 సార్లు వినకపోయినా 3వ సారి విన్నాడు అనుకోండి, ఎందుకు ఇస్తారు? లేడీస్కి ఎందుకు ఇస్తారు? ఓహో, లేడీస్ మనం కూడా ఇవ్వచ్చు. ఒక దాంట్లో వాళ్ళు తీసుకునే హస్బెండ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 తీసుకున్నారు, 50 లక్షలు ఆమె కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. వేరే డాక్యుమెంట్స్, ఫైనాన్స్ డాక్యుమెంట్ అవసరం లేదు, వాళ్ళ హస్బెండ్ డాక్యుమెంట్స్ పెట్టాలి. అయితే అక్కడ హ్యూమన్ వాల్యూ ఎంత ఉందని మీరు చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి సంవత్సర ఆదాయం 6 లక్షలు అనుకోండి, 1,80,00,000 హ్యూమన్ వాల్యూ ఉంది, ఆయన ₹1,00,00,000 తీసుకున్నాడు. అది హెచ్డిఎఫ్సి తీసుకోవచ్చు, మ్యాక్స్ లో తీసుకోవచ్చు, మన టాటాలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ భార్యకి 50 లక్షలు కూడా ఇవ్వచ్చు. తీరా మనము లాగిన్ చేద్దాం, డాక్యుమెంట్స్ పంపిస్తా అన్నప్పుడు మీరు అడగకుండా ఉంటే వాళ్ళ భార్య 10th క్లాస్ అది ఇంట్లో ఉంటుంది. మోస్ట్లీ చాలా మంది మధ్యలోనే ఇంటర్మీడియట్ లోనో బీటెక్ లోనో ఏదో ఒకటి మ్యారేజ్ పర్పస్ ఎక్కడన్నా మిస్ అయ్యిండొచ్చు, ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు చదువుకున్న తర్వాత చదువుకుందాంలే అనుకోవచ్చు. సో లేకపోతే మనకి ఓపెన్ యూనివర్సిటీ కట్టి అది కూడా లేకపోయిండొచ్చు. సో ఏదేమైనా కూడా డిగ్రీ అనేది ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ ఉండాలి. వాళ్ళ వైఫ్ లేదు, మేము ఊరికే ఉందని రాస్తాము అని అంటే కంపెనీ వాళ్ళు కూడా ఉందో లేదో చెక్ చేసుకుంటారు. వాళ్ళ ఇంటికి వచ్చి సర్టిఫికేట్ ఇవ్వండి అమ్మా అని అడుగుతారు అనమాట. సో అప్పుడు సర్టిఫికేట్ లేదంటే నేను ఇంటర్మీడియట్ 10th క్లాసే కదా అంటే అక్కడితో పాలసీ క్యాన్సిల్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి హ్యాపీగా వితిన్ 9 days డబ్బులు వాళ్ళ అకౌంట్ రెడీ కొట్టేస్తారు అనమాట. సో అందువలన ఖచ్చితంగా హానెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్కి కొందరికి హానెస్టీ కొరవడుతుంది, అప్పుడు మనం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఈ పాలసీ ఇవ్వకుంటే ఓకే, వాళ్ళ వైఫ్ కి తీసుకోవచ్చు, ఆమె ఇంత బాగాలేకుంటే. వాళ్ళ వైఫ్ పాయింట్ ఆఫ్ లో ఒక 50,000 మనం వెల్త్ ప్రో కానీ హౌస్ వైఫ్ కి ఇవ్వరు కాబట్టి ఏదైనా ఒక బిజినెస్ అని పెట్టి ఇవ్వచ్చు, ఏం కంగారం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50,000 వరకు, 1,00,000 వరకు కూడా పెద్దగా ఏ పాలసీ మనం అడగడు అనమాట. ఒక సిసిబి బీపీఆర్ రైలు యాడ్ చేస్తే మాత్రం సేవింగ్ పాలసీ విషయం చెప్తున్నా. సో ఇంకా పాలసీ ఎంఆర్ఎస్ఎస్ స్టార్ట్ కాలేదు, ఈ లోపల ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో అని చెప్పేసి మీకు కొంచెం సమాచారాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మర్చిపోతారు కాబట్టి. సో ఇక్కడ ఎంఆర్ఎస్ఎస్ అనేది మనం ఇప్పుడు క్లిక్ చేసాం. ఇక్కడ మనకి ప్రొటెక్షన్ లో 2 పాలసీలే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరే ఏం లేవు అనుకోండి. ఫస్ట్ది సంపూర్ణ రక్ష ప్రామిస్, తర్వాత మహారక్ష సుప్రీం సెలెక్ట్, ఈ 2 పాలసీలు మీరు సేల్ చేయాల్సిందంటే. మీరు వేరే పాలసీలని చూసి గావరపడి టెన్షన్ పడకండి. వీలైతే మీరు నోట్స్ లో రాసుకోండి, నేను ఎస్ఆర్పి ఎంఆర్ఎస్ఎస్ పాలసీని మాత్రమే సేల్ చేయాలి, బాగా సంవత్సర ఆదాయం బాగా ఉండి డిగ్రీ ఉండే వాళ్ళకి మాత్రమే ఎస్ఆర్పి ఇవ్వాలి, లేని ఏడల ఎంఆర్ఎస్ఎస్ పాలసీ ఇవ్వాలి. అది కూడా కస్టమర్ అడిగితే రిటర్న్ పాలసీ కావాలని పర్టికులర్ గా, లేకపోతే మీరంతా మీరు చెప్పారనుకోండి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఊర్లలో చెప్పలేం కదా. సో అందువల్ల సేవింగ్ పాలసీనే ఎవరికి చెప్పాలన్నా కూడా సుఫ్లెక్సీ ఇన్కమ్ ప్లాన్ లో ఫస్ట్ ఎన్విరాన్మెంట్ చెప్పండి. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇట్లా కాదు నాకు ఇట్లా కావాలి ఇట్లా కావాలి, మళ్ళీ మీరు ఎస్ఆర్పి ఇస్తాము ఎంఆర్ఎస్ ఇస్తాము అని ప్రామిస్ చేయకండి. సో వాళ్ళ గురించి తెలుసుకోండి. ఇక్కడ లైఫ్ సెక్యూర్ ప్లస్ అని ఉంటుంది. సో లైఫ్ సెక్యూర్ అంటే ఏంటి అని అంటే కట్టే డబ్బులు రిటర్న్స్ వెనక్కి రావు. సో ప్యూర్ వెనిలా ప్రోడక్ట్ అనమాట, ప్యూర్ టర్మ్ పాలసీ. కట్టే డబ్బులు రిటర్న్ రావాలి అంటే దాన్ని ఆర్ఓపి, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటారు, దీన్ని ఎన్ఆర్ఓపి అంటారు. సో సిస్టమ్ ఎప్పుడు ఎన్ఆర్ఓపినే చూపిస్తుంది, ఇది మంచిది. సిస్టమ్ గుర్తుపెట్టుకోండి, ఏది మంచిది అయితే అది మాత్రమే సిస్టమ్ ఆటోమేటిక్ గా చేస్తుంది. సో సిస్టమ్ ఎట్లయితే మీ అప్లైన్ లీడర్ మీ మంచి కోరుకుంటాడో, సేమ్ సిస్టమ్ సిద్ధి యాప్ కూడా మీ మంచి కోరుకుంటుంది అనమాట. మీరు ఎక్కడ మిస్టేక్ లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే సిస్టమ్ ఏఐ జనరేట్ చేశారు. సో మనుషుల కంటే బాగా మంచి పని చేస్తుంది ఏఐ. సో ఏఐ నమ్ముకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇలాంటి విషయాల్లో, సిద్ధి యాప్ లాంటి విషయాల్లో ఏఐ చాలా క్లియర్ ఉంటుంది, కఠినంగా ఉంటుంది. ఓకే, ఎనీవే ఇక్కడ తీసుకున్నాము సింగిల్, మ్యారీడ్ స్టేటస్ ఏం మాస్టర్ అక్కడ ఏం మనం లాగిన్ చేయట్లేదు కాబట్టి లాగిన్ చేసి ఇది బాగా వస్తే లాగిన్ కూడా ఈజీ చేస్తారు. క్లాస్ లో సైలెంట్ ఉన్నారండి శ్రీరామనవమి.
పండుగ ఇక్కడ గ్రాడ్యుయేట్ లేకున్నా కూడా 12th వినపడుతుందా అండి? లేకపోతే నేను ఏదో చెప్పుకుంటూ అవుతున్నానా? లేకపోతే నా వాయిస్ పైన కర్సర్ కిందికి పెట్టండి. ఓకే ఓకే. స్పందన లేనప్పుడు ఊపిరి లేదనుకోండి, మనిషి లేనట్టే కదా. అనిపిస్తుంది సార్. ఓకే 4,90,000. సో మనము చాలా మంది ఇప్పుడు 32, 30, 25 ఊర్లలో ఉండేవాళ్ళు కొంచెం చిన్న చిన్న జాబులు చేసి వాళ్ళకి క్లియర్ గా పే స్లిప్స్ కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే వాళ్ళకు ఐటీఆర్ చేసే స్మార్ట్ పర్సన్స్ కూడా ఊర్లలో మనకు చాలా మంది కనిపిస్తారు అనమాట. వాళ్ళు ఏమంటారంటే మనం 45 లక్షలు పెట్టాలని అవసరం లేదు. సో ఒక 30 లక్షలు, 25 లక్షలు స్టార్ట్ చేద్దాం. 25 లక్షలనే చాలా మంచి అమౌంటే కాబట్టి మనం కోట్లలో వింటాం. మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళు అవే మాట్లాడుతుంటారు కదా. వాళ్ళేమో మనకు రూపాయి చేతికి ఇవ్వరు, కాకపోతే వాళ్ళు మాట్లాడేది అలా మాట్లాడుతుంటారు. అది అలవాటు అయిపోయి మనం కూడా అట్లా అనుకుంటాం. ఇక్కడ నేను పొరపాటు పైన 25 lakhs పెట్టాను కవిటల్ లైఫ్ కవర్. ఒక్క నిమిషం. మినిమం ఇక్కడ ఎక్కడ శాలరీడ్ ఏదో ఒక నేను లైన్ ఆక్యుపేషన్ చూడండి. ఆక్యుపేషన్ మర్చిపోయినా. పైకి వెళ్ళండి ఒకసారి. ఫస్ట్ ఒక్క నిమిషం. ఇది 3 లక్షలు పెడతాను. 3 lakhs. ఎక్కడ ఇక్కడ చూడండి, లైఫ్ సెక్యూర్ ఉంది చూడన్నా, అంటే యాడ్ అని అనుకోండి. లైఫ్ సెక్యూర్ ప్లస్ పెడితే మాత్రం రాదు. లైఫ్ సెక్యూర్ పెడితేనే మాత్రం మనం ఇది ఏదైతే తక్కువ చూడు 25. కరెక్టే. రేపు లైఫ్ సెక్యూర్ ప్లస్ గురించి చెప్తాము. ఓకే, ఎనీవే గుడ్ యాడ్ అని. సో ఇలాంటి గుర్తు రావాలన్నమాట. యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఇన్కమ్ ఒక పర్సన్ చెప్తుంటాడు, అన్న నాకు 1,50,000 వస్తుంది, నేను ఏదో చిన్న కంపెనీలో సెక్యూరిటీ పనిచేస్తాను, నాకు యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి వచ్చింది అనుకోండి, వాళ్ళకి కూడా ఇస్తారు కదా. సో అప్పుడు వస్తుందా లేదా అంటే ది ప్రోడక్ట్ ఈజ్ నాట్ అలౌడ్. అంటే మనం ఎప్పుడైనా జెన్యున్ గా అడిగి దీంట్లో మనము చేసినా కూడా మనకు అండర్ గైడెన్స్ రూల్స్ మర్చిపోయినా కూడా మనకు సిద్ధి యాప్ చెప్తారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 lakhs తీసుకున్నాం. సో మన అన్నా కదా ఫస్టే తక్కువ జీతం వచ్చే వాళ్ళకి, తక్కువ ఐటీఆర్ సబ్మిట్ చేసే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 లక్షలు ఇద్దాం అనుకున్నాం. సో పాలసీ టర్మ్ ఎప్పటి వరకు ఉంటే అప్పుడు పెట్టేసేయండి, అప్పటి వరకు ఇబ్బంది ఏం లేదు. సో 70 ఏళ్ళ వరకు ఉంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ మనం ఎప్పుడైనా 12 years పెడతాం కాబట్టి 12 years పెట్టండి, ఏం కాదు. ఈ ఈపీ 150% ఉంది. ఖచ్చితంగా ఈ స్టాండ్ లోను ఇవన్నీ ఉంటే మీరు కంగారు పడి భయపడాల్సిన అవసరం లేదు. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ ఎక్కడుందో ఫస్ట్ అక్కడికి వెళ్ళండి. ఒకవేళ మీకు తెలియకుండా మర్చిపోతుంటే క్షణక్షణం కొందరు మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఈ రోజు తీసినప్పుడు రేపు పొద్దున తీసినప్పుడు మర్చిపోతారు, వెంటనే మర్చిపోతారు. సో కుటుంబ సమస్యలతో కావచ్చు, వేరే టెన్షన్స్తో కావచ్చు, పిల్లలు, ఆఫీస్లో జాబ్ టార్చర్, రకరకాల, లేకపోతే వాళ్ళు నిజంగా మర్చిపోయే గుణం ఉండడం, ఇలాంటివి ఉంటాయి అనమాట. సో అప్పుడు అలాంటి వాళ్ళు ఏంటంటే రాసుకోవాలన్నమాట. రాసుకుంటే ఏదైతే మనకి దొరికేస్తుంది ఈజీగా. రాసుకోండి, ఒక్కసారి రాసుకుంటే చాలండి. లైఫ్ లాంగ్ 20 ఏళ్ళైనా కూడా 30 ఏళ్ళైనా కూడా ఇదే పాటించాల్సింది మీరు. అంతేగాని మారవు. కొంచెం మాత్రం కొంచెం చేంజ్ అవుతాయి అంతే, తీసే పద్ధతి ఒకటే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈపీ కూడా మనం ఈపీ కూడా దాచుకోవాల్సిన అవసరం లేదు. ఈపీని ఇక్కడే కనపడుతుంటుంది. మనం కంటిన్యూకి వెళ్దాం. ఇక్కడ చూడండి, 25 లక్షలు ఒక కస్టమర్కి మీరు సజెస్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్ పాలసీ సజెస్ట్ చేశారనుకోండి, అంటే ఒక 2 లక్షలు కడితే మీకు 11 times అంటే 22 lakhs. 12 times వస్తే గ్రిప్ లాంటి పాలసీలో నాకు కొంచెం ఎక్కువ వస్తుంది. అప్పుడు 24 lakhs, 26 lakhs అనుకున్నాం. అంటే 2 lakhs కడితే మనకి 26 lakhs వస్తుంది. ఇక్కడ 15,000 రూపాయలు మాత్రం పే చేస్తే 25 lakhs ప్రొటెక్షన్ వస్తుంది, 25 lakhs ఏడీ వస్తుంది, 25 lakhs ఏడీపీడీ వస్తుంది. ఇది మంచి పాలసీ కాదా అని మీరు చెప్పండి. హలో సో మంచి పాలసీనే ఇది. మీరు 15,000 రూపాయలు కట్టాలి అని అంటే అందరికి వెళ్ళి సో అరటిపండ్ల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి, లేకపోతే చాయ్ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఐటీఆర్ ఉండదు వాళ్ళకి. సో గమనించాల్సిన విషయం ఏంటంటే ఐటీఆర్ కానీ పే స్లిప్స్ కానీ, పే స్లిప్స్ బాగా ఉండి ఉంటే, అంటే పే స్లిప్స్ ఎక్కడైనా కొందరు చేతితో క్యాష్ ఇస్తారు, అలాంటి మనం ఒప్పుకోమన్నమాట. చేతితో క్యాష్ ఇస్తే సేవింగ్ పాలసీలు ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి, వేరే ఇంకా ఉండదు. 25 లక్షలకి ఇవ్వండి. మీరు కోట్లకి, 2 కోట్లకి, 3 కోట్లకి 4 కోట్లకి 5 కోట్లకి 6 కోట్లకి 7 కోట్లకి 8 కోట్లకి 9 కోట్లకి 10 కోట్లకి 11 కోట్లకి 12 కోట్లకి 13 కోట్లకి 14 కోట్లకి 15 కోట్లకి 16 కోట్లకి 17 కోట్లకి 18 కోట్లకి 19 కోట్లకి 20 కోట్లకి 21 కోట్లకి 22 కోట్లకి 23 కోట్లకి 24 కోట్లకి 25 కోట్లకి 26 కోట్లకి 27 కోట్లకి 28 కోట్లకి 29 కోట్లకి 30 కోట్లకి 31 కోట్లకి 32 కోట్లకి 33 కోట్లకి 34 కోట్లకి 35 కోట్లకి 36 కోట్లకి 37 కోట్లకి 38 కోట్లకి 39 కోట్లకి 40 కోట్లకి 41 కోట్లకి 42 కోట్లకి 43 కోట్లకి 44 కోట్లకి 45 కోట్లకి 46 కోట్లకి 47 కోట్లకి 48 కోట్లకి 49 కోట్లకి 50 కోట్లకి 51 కోట్లకి 52 కోట్లకి 53 కోట్
సో వాళ్ళు కట్టగలిగే స్తోమత లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 తీసుకో, 2 కోట్లు తీసుకో అని అంటే మంది కాదు కదా 2 కోట్ల కోటి. అసలు ఇన్సూరెన్స్ దాని అర్థం ఏంటి అంటే నాకు పాలసీ కావాలి అని రిక్వెస్ట్ చేస్తే కంపెనీ ఇచ్చేదన్నమాట పాలసీ. చాలా మంది తెలియదు. సో ఇండియాలో కొంచెం అవేర్నెస్ సరిగా లేదు కాబట్టి అడ్వైజర్లు కూడా చాలా మందికి తెలియదు. సో ఇక్కడ ₹15,907 మాత్రమే పే చేస్తారు. రైడర్స్ వద్దు అనుకుంటే ఈ ₹12,000 వస్తుంది, 25 lakhs. ఇది చీపా కదండి, ఇంకా పేదల కోసం ఉంది కదా. మనం ఇవ్వాలి అని అంటే కొందరికి ఇవ్వచ్చు. ఇలాంటిది కూడా ఎలాంటి పేదవాడైనా 15,000 కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి అయితే లేరండి. ఎందుకంటే ఒక పండుగ వస్తే బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ 2-3 నెలలలో జనవరి నుంచి ఒక 30,000-40,000 సో క్లాత్స్ కావచ్చు, లేకపోతే ప్రయాణాలకు కావచ్చు, రకరకాల ఖర్చు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి అవేర్నెస్ ఉండదు అనమాట. ఇలాంటి అవేర్నెస్ ఉండి మీకు పే స్లిప్స్ వస్తున్నాయి కదా, మీరు ఒక 25 లక్షలు నేను ఇస్తాను ప్రొటెక్షన్ ఎంఆర్ఎస్ఎస్. దీంట్లో ఖచ్చితంగా 10th క్లాస్ ఇంటర్మీడియట్ అని పెడతారు కదా, గ్యారంటీగా సర్టిఫికేట్ కూడా అడుగుతాడు, పే స్లిప్స్ కూడా నీట్ గా అడుగుతాడు, మెడికల్ చెక్ గ్యారంటీగా పడుతుంది. ఇవన్నీ ఉంటేనే ముందుకెళ్తాం, లేకపోతే వెళ్ళలేము. సో అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. లేదు మనకెందుకు తలకాయ నొప్పి హెడేక్ అని అనుకుంటే సేవింగ్ పాలసీ ఇచ్చేసేయండి. 40,000 యాక్టివేషన్, నెక్స్ట్ మంత్ నుంచి 50,000 యాక్టివేషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో 50,000 ఈపీ, 50,000 ప్రీమియం కాదు. సో మీరు ఈపీ చెక్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు 25 లక్షలు తీసుకున్నాం. అలా కాదు నాకు 25 లక్షలు సరిపోదు, ఇప్పుడు నేను ఇంతే కదా, నేను ఇంకో కొంచెం ఎక్కువ కట్టచ్చా అంటే హ్యూమన్ వాల్యూ ఉన్నప్పుడు కట్టచ్చు, నో ప్రాబ్లం. మీరు 35 లక్షలు పెట్టచ్చు, 49 లక్షల వరకు గరిష్టంగా ఇస్తాం. సో మనము ఇక్కడ లైఫ్ కవర్ 45 lakhs పెట్టాం. సో 45 lakhs ఎంత వస్తుంది అని అంటే 25 lakhs ఎంత వస్తుంది అంటే దాని ప్రకారమే కదా. కొంచెం మళ్ళీ ఈపీ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, ఈపీ క్యాల్కులేటర్. సో 39,315. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ 25 lakhs తీసుకుంది ఏడీపీడీ. ఎందుకంటే మనం ఇప్పుడు కస్టమర్ మారుతామన్నాడు, సో అప్పుడు మళ్ళీ మనము ఇది ఖచ్చితంగా చేంజ్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే మనకు ఐడియా ఉంది కదా, మనం క్లాసులు వింటున్నాం కదా. సో 4,45 lakhs 45 lakhs తీసుకున్నాం కాబట్టి ఏడీపీడీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే సమ్ అష్యూర్డ్ ఎంత ఉందో దానికంటే తక్కువ వస్తుంది, కానీ దానికంటే ఎక్కువ ఎప్పుడు రాదు. ఏడీపీడీ ఎప్పుడు వస్తుంది, ఒక్కసారి ఒక్క చోట వస్తుంది, మీరు గమనించలేదు. సుబ్ హెల్త్ ప్రోలో మీరు ఏడీ చూస్తే ఎక్కువ ఉంటుంది, అవునా కదా, గమనించారా మీరు? లైఫ్ కవర్ కంటే ఏడీపీడీ ఉంటుంది, మీరు బాగా గమనించాలి. మీరు వెంటనే షార్ప్గా ఉండాలన్నమాట ఇలాంటి. సో ఇక్కడ 45 lakhs తీసుకున్నాను. సిస్టమ్ ఏముంటుంది, సెకండ్ ఏడీ కూడా 25 lakhs ఏముంది, 10 lakhs అయినా కూడా కస్టమర్ ఉన్నాడు, నాకు 10 lakhs చాలా నాకు అవసరం లేదు అంటే 10 lakhs కూడా మీరు మినిమం ఇక్కడ తీసుకుంటే మాక్సిమం లంసమ్ అని ఉంది. సో మినిమం దీన్ని అడగండి, 25,000 నుంచి ఇస్తుందంట. చూడండి సిస్టమ్ ఎలా చెప్తుందో. వాళ్ళకి డబ్బులు లేదనుకోండి తక్కువనే చూద్దాం. సో ఇది కూడా 45 lakhs పెడదాం, చూద్దాం 45 lakhs ఎంత అవుతుందో. 4 lakhs ఇక్కడ చూడండి. మనం చాలా ఇబ్బంది పడకుండా ఇంగ్లీష్ లో కూడా కింద సిద్ధి యాప్ చెప్తారు అనమాట. అంటే అసలు ఎంత ఒక మనిషిని నిజంగా ఏఐ అంటే దేవుడు అండి, నా దృష్టిలో ఏఐ అంటే దేవుడు. సో ఎవరుంటారండి అంత క్లియర్ గా చెప్పేవాళ్ళు, ఏఐ తప్ప. సో మనుషులు రాను లేజీ అయిపోయారు కాబట్టి ఏఐ డిమాండ్ పెరుగుతుంది అనమాట మన ఇంట్లో లాగే. ఎనీవే 45 lakhs అనేది తీసుకున్నాము, కేవలం 21,747. సో 45 lakhs ఏడీపీడీ 28,632. నేను ఒకటి ప్రామిస్ చేసి చెప్తా, మీరు బిగ్సీ కానీ నియరెస్ట్ ఎవరైనా ఉంటే సరదాకి వెళ్ళండి. 12 GB ర్యామ్, 256 స్పేస్ ఉండాలి, మంచి కెమెరా ఉండే ఫోను. ఎంత కాస్ట్ ఉందో నాకు పర్సనల్గా పెట్టండి. ఎవరైనా వెళ్ళారా? మనం అడ్వైజర్ అంటే సమాజం కూడా తెలుసుకోవాలండి. సమాజం వేరు వేరు అంటే అడుగుతూ తెలుసుకుంటూ ఉండాలి. అప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. సో మనకు చెప్పడానికి ఉంటుంది అనమాట. సో ఎంత ఉందంటే మినిమం 35,000 నుంచి 45,000 లోపల ఉందండి ఫోన్. ఇప్పుడు మంచి ఫోన్ అంటే. సో ఇది చెడ్డ ఇన్సూరెన్స్, మంచి ఇన్సూరెన్స్ అనేది లేదు. ఇన్సూరెన్స్ అనేది ఒకటే, ప్రోడక్ట్ ఒకటే. మన ప్రోడక్ట్ 28,000కే వస్తుంది కదా, మనం ఎందుకు సేల్ చేయలేము? సో నేను వెళ్తే ఒక ఇంట్లో ఫోన్ పగిలిపోయిందని చెప్పి చూద్దామని వెళ్తే అతను నన్ను లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే, సార్ మీకు ఏం కావాలి, ఏ ఫోన్ కావాలి, బ్రాండెడ్ ఫిక్స్ అయ్యారా లేకపోతే మీరు పర్టికులర్ గా ఏదైనా చూస్తున్నారా? నాకు కెమెరా ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంట్లో వాళ్ళకి కాబట్టి అని అన్నా. వెంటనే ఒప్పో, వివో దగ్గరికి తీసుకెళ్ళాడు.
మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారు, అసలు ర్యామ్ ఎంత, మీకు ర్యామ్ ఉండాలా, మీకు ఏమన్నా వీడియో గేమ్స్ ఆడతారా లేకపోతే ఫోటో ఓన్లీ పర్పసా. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల ఏంటంటే క్లియర్ అయిపోతుంది. అంటే ఆ పర్సన్ చూడండి, సేల్స్ పర్సన్ కి ఉండాల్సిన మొట్టమొదటి జ్ఞానము, మొట్టమొదటి జ్ఞానం కాదు, 5 రోజులు 10 రోజులు క్వశ్చన్స్ అడిగారనుకోండి మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో అలాగా ఈ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చేటప్పుడు కూడా అతను 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివి ఉన్నాడు అనే విషయం మీకు మాటల్లో అర్థమైతే మీరు ఎంఆర్ఎస్ఎస్ పాలసీ అనేది ఈజీగా పిక్ చేయొచ్చు. లేకపోతే మీరు అనవసరంగా ఎస్ఆర్పి, పిఆర్ లైఫ్, వేరే పిఆర్ లైఫ్ ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు. పిఆర్ లైఫ్ కూడా 60 లక్షలకి ఇవ్వచ్చు, కానీ అతనికి మార్కెట్ మీద అవగాహన ఉండాలి కదా. సో ఇవన్నీ తెలుసుకోవడానికి నాకైతే 3 minutes పడుతుంది మహా. అంటే అవతల వాళ్ళు చాలా రెస్పాన్సివ్ గా ఉంటే, ఒకవేళ అవతల వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ అవేర్నెస్ లేక కాస్త లేట్ గా స్పందించే ఎవరైనా కస్టమర్లు ఉంటే ఒక 5 minutes 10 minutes పడుతుంది. ఆ 10 minutes లో ఏ పాలసీ ఇవ్వాలని చెప్పేసి అక్కడ రాస్తే నా పాలసీ తీసుకోవాల్సిందే. డబ్బులు లేక తీసుకోకపోవడమే కానీ, డబ్బులు ఉంటే మాత్రం వెంటనే డాక్యుమెంట్ పంపించి లాగిన్ చేద్దామనాల్సిందే కస్టమర్. సో అంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పాలి. మన కళ్ళల్లో తీవ్రత, మన మాటల్లో స్పష్టత ఖచ్చితంగా ఒక కస్టమర్ అనే వాళ్ళు చూస్తారనమాట. కస్టమర్లు చిన్నపిల్లలేం కాదు కదా, ఈ రోజుల్లో చిన్నపిల్లలు బాగా ఆలోచిస్తారు, మనకంటే చాలా వేగంగా ఆలోచిస్తారు. అలాంటి కస్టమర్లు ఎందుకు ఆలోచించారు చెప్పండి. 25,000 డబ్బులు కడుతుంటే 25,000, 28,000లో 45 లక్షలు వస్తుంది. ఇది నిజంగా అఫోర్డబుల్, చీపా లేకపోతే వెరీ కాస్ట్లీనా అండి? సో దీపావళి పటాసులు కూడా చాలా మంది పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు చూడాలని చెప్పేసి కొంచెం హెచ్చులకు పోయి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే సమాజంలో ఉన్నామండి మనం. నిజమా కదా? సో అవునా కదండి? బ్రాండెడ్ డబ్బున్న వాడు ఖర్చు పెట్టినా పర్లేదు. సో డబ్బు లేని వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ ఇవ్వాలి. బాగా చెప్తే సిగరెట్లకి, ఆల్కహాల్కి, చాయ్కి, ఈ 3 దానిలకి ఈ డబ్బులు ఖర్చు పెడతారండి. తెలుసా మీకు ఆ విషయం? ఎవరైనా ఒక పర్సన్ ని అడిగి చూడండి, పర్సనల్ ఫైనాన్స్ లో భాగంగా. సో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అవేర్నెస్ మనం కస్టమర్ కి తీసుకురావాలండి. ఇన్సూరెన్స్ అనేది డబ్బులు రావడం వెంటనే రావడం కాదు, డబ్బులు అనేది బై ప్రోడక్ట్. మనకు ఫస్ట్ స్కిల్ ఉండేది ఎంత ఉంది ఏంటి అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అవేర్నెస్ ఇస్తూ వెళ్తూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి, అంతేగాని రాత్రికే రావు. మన దగ్గర ఇంత నాలెడ్జ్ ఉందని మన పక్క వాళ్ళకి 5 మంది 10 మంది 15 మందితో వెంటనే మనం ఒక పాజిటివ్ వేవ్ అనేది మన చుట్టూ ఏర్పడుతుంది. పలాని వాళ్ళు బాగున్నారు, పలాని వాళ్ళు బాగా చెప్తున్నారు, అనిల్ చాలా బాగా చెప్తున్నాడు, నాగేశ్వర రెడ్డి భలే చెప్తున్నారు, సత్య గారు భలే చెప్తున్నారు, ప్రవళిక గారు బాగా చెప్తున్నారు, సో రాజశ్రీ గారు బాగా చెప్తున్నారు, మురళీధర్ గారు బాగా చెప్తున్నారు, వినోద్ గారు బాగా చెప్తున్నారు, సో శ్వేతలక్ష్మి గారు బాగా చెప్తున్నారు, సో పర్జన గారు బాగా చెప్తున్నారు. ఇలాంటి ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. మా ఇంట్లో మా ఆవిడకి చాలా నాలెడ్జ్ ఉంది, మా ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది. సో మెల్లమెల్లగా బంధువుల్లో, ఫ్రెండ్స్ లో కూడా వెళ్ళిపోతుంది. నిజమా అండి, అబద్ధమా? హలో, అంతే. ఒక మంచి అద్భుతంగా డాక్టర్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఓరల్ టాక్ లో వెళ్ళిపోతుంది. వాళ్ళ డాక్టర్ దగ్గర మీరే చెప్తారు. ఒక మంచి పుస్తకాల షాపు, స్టేషనరీ షాపు, హిమాలయ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు జనాలు చెప్తారు. సో మంచి కంప్యూటర్, మంచి ఫోను, సో మంచి బీరువా, మంచి ఫ్రిడ్జ్, ఇవి ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు అయితే యానలిస్ట్ కోట్లు పెట్టి, సో అది వేరే విషయం. కానీ ఒక స్కిల్ పర్సన్ ఎక్కడ ఉన్నాడు అనే విషయం నేచర్ చెప్తాదండి, గుర్తుపెట్టుకోండి. సో దాని దగ్గరగానే మనం వెళ్ళాలి. ఇక్కడ 28,000తో ఈ పాలసీ ఇస్తాము, ఎంఆర్ఎస్ఎస్ పాలసీ కంప్లీట్ అయిందండి. ఒకవేళ వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఉంటే అప్పుడు హ్యూమన్ లైఫ్ వాల్యూ ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షలు ఉందండి, ఎస్ఆర్పీలో 5 లక్షలు ఉంది. మనం ఎస్ఆర్పీ ఇంకా ఇవ్వము అసలు, ఎందుకంటే 5 లక్షలు లేదు ఇవ్వం కదా. సో గ్రాడ్యుయేట్ ఉండి 4 లక్షలు ఉందనుకోండి, హ్యూమన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 30 ఏళ్ళు అనుకోండి, 30 ఏళ్ళు అంటే 30 టైమ్స్ వస్తుంది కాబట్టి 4 12 1,20,00,000. అప్పుడు దీనికి 1,00,00,000కి ఇవ్వచ్చు గ్రాడ్యుయేట్ ఉంటే ఎంఆర్ఎస్ఎస్. గ్రాడ్యుయేట్ లేకోకుండా 10th క్లాస్ ఇంటర్మీడియట్తోనే 4 లక్షలు ఉందంటే వాళ్ళకి దేవుడా 45 lakhs కంటే నేను ₹1 కూడా ఎక్కువేనని చెప్పండి అంతే. ఎందుకంటే నేను అది ఇచ్చేది నాది కాదు, కంపెనీ టాటా కంపెనీ వాళ్ళు చెక్ చేసి చూడాలి అండర్ రైటర్. సో 45 lakhs కంటే మీకు ఎక్కువ లేవు, మహా ఇంకా ఎక్కువ కావాలంటే 49 lakhs, లాస్ట్ 49 lakhs ఇస్తానని చెప్పి చెప్పండి. సో అప్పుడు మీకు క్లియర్ గా, అలాగా కాకుండా మళ్ళీ ఏజ్ కూడా చెక్ చేసుకోండి. ఏజ్ ఇక్కడ 32 పెట్టాను, మీరు 45 దాటిన తర్వాత పాలసీ రాదు ఎంఆర్ఎస్ఎస్. 45 దాటిన తర్వాత చాలా చాలా కష్టం. అండర్ గైడ్లైన్స్ మనము ఇప్పటివరకు 5-6 సార్లు మనము పోస్ట్ చేసాము. మళ్ళీ ఒకసారి మీరు ఎవరైనా ఆసక్తి రావాలంటే ఒకసారి ఎన్ఆర్ గ్రూప్ లో చూసి పోస్ట్ చేయండి, లేకపోతే నేను పోస్ట్ చేస్తాను. సో ఆ అండర్ గైడ్లైన్స్ రూల్ ప్రకారం మాత్రమే మనం వెళ్తాము. పాలసీ అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ.